నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నేనైతే ఉదయం 5 గంటలకైతే అలారం పెట్టుకున్నా. కానీ లెవ్వాలనిపించక 5:20కైతే లేద్దాం అనుకున్నా. ఇంకా కరెక్ట్ టైంకి మా చిన్నోడు కూడా లేచిండు. నేనొక 20 నిమిషాలు వేస్ట్ చేస్తే మా చిన్నోడు ఒక 20 నిమిషాలు వేస్ట్ చేసిండు. ఇంకా అందుకోసం 5:40కైతే లేచిన. మా ఇల్లు ఊళ్ళో లాస్ట్ కు ఉండటం వల్ల ఇక్కడ సైడ్ ఎక్కువ మంది కూడా కనిపించరు. చాలా మంది మా ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే అసలు ఎలా ఉంటావు నువ్వు, ఉదయం పూట రావాలంటేనే ఒక్కరికి రావాలంటే భయం వేస్తుంది, అలాంటిది పొద్దస్థానం ఒక్కదానివే దయ్యం లెక్కుంటావు, ఏం అనిపించదా నీకు అనేసి అడుగుతారు. మామూలుగా నాకు పెళ్లిగాక ముందు చాలా భయం వేసేదబ్బా. అంటే దయ్యాలు భూతాలు కొంచెం ఇవన్నీ ఎక్కువ నమ్మేదాన్ని. అంటే ఇప్పుడు భయం వేయదని కాదు, ఇప్పుడు కూడా భయం వేస్తుంది, కాకపోతే అలవాటు అయిపోయింది. మామూలుగా అందరికీ అనిపించేదే అబ్బా, కండ్లు మూసినా భయమే, కండ్లు తెరిచి కిటికీ వైపు చూసినా డోర్ వైపు చూసినా ఎక్కడ సైడ్ చూసినా ఏదో ఒక భయం. ఆఖరికి దుప్పటి మూసుకొని పడుకున్నా సరే ఏదో ఒకటి ఆలోచన. ప్రస్తుతం నేను నైట్ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ టైంలో ఇంతకు మించి మాట్లాడుకున్నామంటే ఇంకా ఇక్కడితోనే ఆపేసి వెళ్ళి పడుకోవాల్సి వస్తుంది. మా పెద్దోడు ఇంతకు ముందు అంగన్వాడికి వెళ్ళేవాడు కదా, ఇప్పుడైతే స్కూల్ కి వెళ్తున్నాడు. అంటే ఇంకా మాట్లాడి జాయిన్ అయితే చేపించలేదు, కాకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు వెళ్తున్నాడు అనమాట. ఒక 2 days అయిన తర్వాత మాట్లాడి జాయిన్ అయితే చేపిద్దామన్నారు మా వారు. ఈ రోజు అయితే మా వాడు స్కూల్ కి వెళ్ళటం 3వ రోజు అనమాట. ఫస్ట్ రోజేమో బస్ ఎక్కటానికి ఏడ్చాడు వాడు, రెండో రోజేమో వాడంతట వాడే బస్ ఎక్కెళ్ళి బాయ్ అయితే చెప్పాడనమాట. అంటే ఇంటి దగ్గర ఉండి మా అమ్మతో తిట్లు దెబ్బలు తినే కన్నా స్కూల్కి వెళ్ళి పిల్లలతో ఆడుకోవటమే బెటర్ అనుకున్నాడేమో. అంగన్వాడికి అయితే 9:30 వరకు అయితే వెళ్తుండే, ఇప్పుడు స్కూల్ కి కాబట్టి 8:30 వరకు అయితే రెడీ అవ్వాలి. 8:30కి అయితే బస్ వస్తుంది అనమాట, పక్కూరికి అయితే వెళ్తున్నాడు. ఫస్ట్ అయితే ముందు వంట పని అయితే చేసేసుకోవాలి, ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే ఫ్రీగా చేసుకోవచ్చు. అందుకే లేవగానే ముందైతే వాకిలు ఊడ్చేసి ఇంకా తర్వాత బియ్యం పెట్టేసిన. అన్నం పొయ్యి మీద పెట్టిన తర్వాత గిన్నెలు కూడా తోమేసిన. ఇంకా నల్లొస్తుంది కదా అనేసి బిందెల్లో నీళ్ళైతే పట్టుకుంటున్నా. నేనైతే చాలా వరకు ఉదయం పూటనే నీళ్ళైతే పట్టుకుంటా, ఇంకా సాయంత్రం పూటనేమో చెట్లకు వేయటం కానీ బకెట్ లో పట్టడం కానీ అయితే చేస్తాను. రాత్రి టైంలో అయితే ఇక్కడ బాగా చీకటిగా ఉంటది, అసలే లైట్ కూడా ఉండదు. ఒకసారి ఇట్లనే చూసుకోకుండా చీకట్లో అడుగు పెట్టి తేలుతో కరిపించుకున్నా, అందుకే చీకట్లో నడవాలంటే కాస్త భయం అబ్బా. నాకు పెళ్లి కాక ముందు బిందెని కనీసం భుజం పైన ఎత్తుకోవటం కూడా రాకపోయేది. పెళ్ళైన కొత్తలో చేనుకైతే మందు కొడతారు కదా, ఆ టైంలో అయితే నీళ్లు మొయ్యాలి, అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డా. ఇప్పుడైతే అలవాటు అయిపోయిందిలేండి. ఇక వాడుకోవటానికి నీళ్లు పట్టేసిన తర్వాత పిల్లలకి స్నానం చేయించటానికైతే వేడి నీళ్ళు పెడుతున్నా. ఉదయం పూటనేమో బాగా చలిగా ఉంటుంది, కాస్త 10 అయిందంటే ఎండనేమో చాలా కొడుతుందబ్బా. ఫ్రిడ్జ్ లో కూల్ వాటర్ పెట్టుకుందామన్నా బాటిల్స్ అయితే లేవు. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లో గనుక పెట్టడం పిల్లలు చూస్తే మాకంటే ఎక్కువ పిల్లలే తాగుతారు. వాళ్ళ భయానికే పెట్టాలంటే భయం వేస్తదబ్బా. అగ్గిపెట్టె అయితే లేదనమాట, అందుకే ఒక కాగితానికి అయితే సిలిండర్ మీద అంటించుకొచ్చి ఇంకా పొయ్యి అయితే వెలిగించేశాను. నాకు తెలిసినంత వరకు నాలాగా ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారండి. కొన్ని విషయాల్లో అయితే ఆలోచించి పక్క వాళ్ళు పిలిచినా వినిపించదు, పిలవటమే కాదండి అరిచినా వినిపించదు, అంతలా లీనమైపోతాం. నేనైతే ఏదైనా ఆలోచించాను అనుకోండి, నా మనసు మొత్తం దానిపైనే ఉంటది. ఇంతగానం నెగిటివ్ థింకింగ్ అయితే ఉండొద్దు, కానీ నా మైండ్ అట్లుంది. మళ్ళా బైక్ పైన వెళ్తున్నాం అనుకోండి, వెనకాల కార్ వచ్చినా సరే బస్ వచ్చినా సరే చాలా భయం వేస్తుంది, డాష్ ఇచ్చిపోతుందేమోనని. మా ఆయనకైతే పక్కకెళ్ళివో అని చెప్తానే ఉంటా. అసలు వెనక్కి తిరిగి బస్సును చూడాలంటేనే భయం వేస్తుంది. రోడ్డు పైన ఎంతో మంది ప్రయాణిస్తారు కదా, నేను మాత్రం ఇంత టెన్షన్ ఎందుకు పడతా. బైక్ ని యూటర్న్ చేసేటప్పుడు బైక్ పైన కూర్చోవాలన్నా భయం వేస్తుందబ్బా. మలిపినాక ఎక్కుతానంటేనేమో మా ఆయన తిడతాడు. నాకేం బండి రాదా, బండి మలపనిక రాదా, కూసో అని కసురుకుంటాడు. నాకేమో యూటర్న్ చేసేటప్పుడు వెనకాల సైడ్ కి ఎక్కడ పడతామోనని భయం వేస్తుంది. నాకు ఇద్దరు అబ్బాయిలే కదా, చాలా మంది ఇంకొక అమ్మాయికి ఉంచుకో అనేవాళ్ళు, నాకేమో మళ్ళీ బాబే పుడతాడేమోనని భయం. ఈ పిల్లల విషయంలో ఒక్కోసారేమో అబ్బా నాకు ఆడపిల్లుంటే బాగుండేదే అనిపిస్తుంది, ఒక్కోసారేమో ఇద్దరితో వేగేదే కష్టం, ఇద్దరు కాదు ముగ్గురుతో ఏగేదే కష్టము, ఇంకొకరు అవసరమా అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఎంతమంది మగపిల్లలున్నా ఒక్క ఆడపిల్ల ఉండటం వేరు. అమ్మని అర్థం చేసుకునేది సహాయం చేసేది ఆడపిల్లే. ఇంటి పక్కన మా అత్తమ్మ ఉంటదని చెప్తాను కదా, తనకి 3 అబ్బాయిలే అనమాట. పొద్దు స్థానం చెలకల పని చేసి వచ్చినా సరే ఇంటికి వచ్చిన తర్వాత తానే పని చేసుకోవాలి. బాగా సుస్తైనా సరే
ఓపిక లేకపోయినా సరే తన పని తానే చేసుకోవాలి. మా అత్తమ్మనే కాదు, ఆడపిల్ల లేని ప్రతి ఒక్కరి లైఫ్ అంతేనేమో. ఆడపిల్ల ఉంటే అర్థం చేసుకునేది, పొలం దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో పనంతా అయ్యేది, అమ్మకి కాస్త చేదుడు వాదుడుగా ఉంటది. అదే మగపిల్లలకి ఇంట్లో ఏదైనా పని చెప్పినాం అనుకోండి, నేను ఆడపిల్లనా చేయటానికి? కానీ మగపిల్లల్లో కూడా కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారబ్బా, అది కూడా కొంత ఏజ్ వచ్చే వరకే. నాకు 2 పిల్లలు చాలు, ఇంకా ఎవ్వరు వద్దు అన్న ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట అంటారబ్బా, కొడుకులు కొడితే పోనీకే ఒక కూతురు ఉండాలి కదా, నీ ఇంటి దగ్గర నీకు చేసి చేసి యాష్టకొచ్చినప్పుడు వెళ్ళి ఒక 2 రోజులు ఉండటానికి నీకు బిడ్డ ఉండాలి కదా. ప్రతి ఒక్కరు ఇదే మాట. నాకైతే అమ్మాయి విషయంలో చాలా ఆలోచనలు మైండ్ లోకి వస్తాయబ్బా. ఒక్కోసారేమో ఖచ్చితంగా ఆడపిల్ల కావాలనిపిస్తుంది, వెంటనే ఇప్పుడున్న జనరేషన్ లో ఆడపిల్ల అవసరమా అనిపిస్తుంది, మళ్ళీ అప్పుడే మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏం కాదులే అనిపిస్తుంది. మెయిన్ పాయింట్, నన్ను వదిలేసి పోతుంది కదా, నేను నా ఫ్యామిలీని ఎట్లా వదిలేసుకొని వచ్చినో నాకు ఒకవేళ బిడ్డ ఉంటే నన్ను వదిలేసి పోతుంది కదా అని భయమేస్తుంది. కొడుకులు అయితే మనతోనే ఉంటారు కాబట్టి కొడుకులే బెస్ట్ అనిపిస్తుంది. నా ఆలోచనలు ఎట్లుంటాయంటే, జరిగిపోయిన దాన్ని పట్టించుకోను, జరిగేదాన్ని పట్టించుకోను, కానీ జరగబోయే దాని గురించి మాత్రం ఆలోచించుకుంటా కూర్చుంటా. మళ్ళీ నేను ఆలోచించిన దాంట్లో ఏ ఒక్కటి కూడా జరగదు. నేను అనుకున్న ప్రతి ఒక్కటి రివర్స్ గానే జరుగుతుంటది, కానీ నేను ఆలోచించినట్టుగా ఏ ఒక్కటి జరగదు. ఈ రోజున విడిచిపెట్టి రేపంతా ఇట్లుండాలి, ఇది చేయాలి, అది చేయాలి అని ఎన్నెన్నో అనుకుంటా, కానీ రేపు సిచ్యువేషన్ వేరే లెక్క ఉంటుంది. నేను అనుకున్న పనులు చేసేట్టుగా ఉండదు, ఇంకేవేవో పనులు వచ్చి పడతాయి. అసలు నా మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయింది, నేను అనుకున్నది ఏది జరగదు, అనుకొని వేస్ట్ అని. అంటారు కదా, జరిగిపోయిన దాని గురించి ఆలోచించే కన్నా జరగబోయేది గుర్తు చేసుకొని భయపడే కన్నా ప్రెజెంట్ ఏం జరుగుతుందో చూడాలి, ప్రెజెంట్ మాత్రమే పట్టించుకోవాలి. చిన్నప్పుడు ఉండే భయాలు వేరు, ఇప్పుడుండే భయాలు వేరు. చిన్నప్పుడు అది అమాయకత్వం, ఇప్పుడేమో బాధ్యత. నాకు తెలిసి చిన్నప్పుడు అందరూ ఈ విషయంలో భయపడే ఉంటారు. ఫ్యాన్ కింద పడుకోవాలంటే ఫ్యాన్ ఎక్కడ ఊడి మీద పడిపోతుందోనని భయం. రోజు చూస్తూనే ఉంటాం, అది పడదు, అయినా సరే పడుతుందేమోనని భయం. అన్నం అయితే వండాను కానీ ఇంకా కర్రీ ఏం చేయలేదు, చిక్కుడుగాయ ఉంది కానీ ఇంకా గిల్లి చేసే వరకు లేట్ అవుతుంది కదా అని ఇంకా అందుకే చిత్రాన్నం అయితే వేస్తున్నా. మా వాడికి టిఫిన్ పెట్టిస్తుంటే నాకు నా స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. నేను చదివింది గవర్నమెంట్ అయినప్పటికీ అప్పుడప్పుడు టిఫిన్ తీసుకెళ్తుంటిమి. మా వాడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని వస్తువులు అయితే తీసుకురావాలి, అట్లనే వాడికి కొన్ని డ్రెస్సులు కూడా తీసుకురావాలి. అన్ని చిన్నగా అవుతున్నాయి పాపం, అట్లనే వేసుకుంటుండు. ఇంకా వాడికి టిఫిన్ పెట్టించేసరికి టేబుల్ మొత్తం గలీజ్ అయిపోయింది. ఈ రోజైతే కాస్త లేట్ అయింది, అందుకే హడావిడిగా చేసిన. కొంచెం తొందరపాటుగా చేసినామంటే పరిస్థితి ఇట్లాగే ఉంటది. నిదానంగా గనుక చేసుకున్నామంటే నీట్ గా మంచిగా వేసుకుంటాం. ఫాస్ట్ గా గనుక చేసుకున్నాం అనుకోండి అంత గందరగోళం. ఇంకా వాళ్ళకి తినిపించిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు ఊడ్చేసిన. ఉదయం నుంచి రాత్రి వరకు అసలు ఎన్నిసార్లు ఇల్లు ఊడుస్తానో. ఇంకా మా వాడైతే స్కూల్ కి వెళ్ళిపోతున్నాడు, అంటే బస్ టైం అయితే అయ్యింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా ఏమైనా పనులుంటే చేసుకుంటా. ఇంతవరకు అసలు పాలే వేడి చేసుకోలేదు, అంటే నైట్ కోళ్ళు అయితే పోయినాయి. ఇంకా కోళ్ళు పోయిన తర్వాత ఆయన ఉదయం 3 గంటలకు వచ్చి పడుకున్నాడు అనమాట, అందుకే తొందరగా లేవలేదు, ఇంకా పాలు కూడా తేలేదు. ఇంకా ఈ 2 రోజులలో కోళ్ళు అయితే పోతాయి, ఇంకా ఆ తర్వాత మళ్ళీ కోళ్ళ షెడ్ దగ్గర పని అయితే స్టార్ట్ అవుతుంది. కొన్ని ఇంటిని రిమోడలింగ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసినప్పుడల్లా అబ్బా నాకు కూడా ఇంటిని ఇట్లా మార్చుకుందాం అనిపిస్తుంది, కాకపోతే మా ఇంటికి సెట్ అవుతుందో లేదో అని ఒక భయం. నేను మీషోలో ఒకసారి వాల్ స్టిక్కర్ తీసుకుంటే మా గోడకైతే అతకలేదు, అంటే సున్నం గోడలు గనుక ఉంటే అతకదేమో మరి. మా వారైతే ఇంటికి రానంతసేపు పిల్లలు మంచిగా ఆడుకుంటారు, మా ఆయన వచ్చిందంటే చాలు ఇంకా గార్వం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆయన వచ్చి వెళ్తున్నాడంటే పట్టుకోవడానికే సరిపోతుంది నా టైం అంతా. మా ఆయన వచ్చి కాసేపు కూడా కూర్చుంటారో లేదో మా చిన్నోడైతే పా 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 అని ఒకటే సతాయిస్తుంటాడు. మా ఆయన అయితే పిల్లలు ఎక్కడ సతాయిస్తారో అన్న భయానికన్నా ఇంటికి రాకుండా కోళ్ళపారం దగ్గరనే ఉండిపోతాడు. మిషన్ కుట్టక చాలా డేస్ అవుతుంది కదా, తెలిసిన వాళ్ళది పెళ్ళైతే ఉంది, అయితే ఒక 3 బ్లౌజులు ఉన్నాయన్నమాట. మోటార్ రావట్లేదు కాబట్టి కుట్టే ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ ఏదో ఒక పని చేస్తేనే కదా మన చేతిలో పైసలు ఉండేది, అందుకే ఇంకా 3 బ్లౌజులే కదా ఎట్లనన్నా కుట్టేద్దాంలే అని అయితే తీసుకున్నాను. వాళ్ళైతే సోమవారం రోజైతే ఇయ్యమన్నారు, ఇంకా ఇచ్చి వెళ్ళగానే ముందైతే లైనింగ్స్ అయితే విండేసుకున్నా. లైనింగ్స్ పిండి కట్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా పిల్లలు పాడుకున్నప్పుడు ఆడుకున్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇంకా కుట్టుకోవచ్చు కదా అనేసి ఆ పనులు అయితే ముందు చేసేసుకుంటా.
ఇంట్లో టైం పాస్ కి తినటానికి ఏం లేవన్నమాట. ఇంక అందుకే గారెలైనా చేద్దామని పిండి అయితే పట్టిస్తున్నా. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ బియ్యం అయితే లేకుండే. అంటే కంట్రోల్ బియ్యం మా ఆయనకు ఒక్కడికే వస్తాయి కాబట్టి కొన్నే వస్తాయి. మొన్న పండక్కి చేసిన గారెలు అయితే అయిపోయినాయి. మా పెద్దోడు కూడా గారెలు చేయమని అయితే అడిగిండనమాట. ఇంకా అందుకే ఈ నెల బియ్యం తేగానే ఇంకా బియ్యం అయితే పట్టించేస్తున్నా. మా చిన్నోని పట్టుకొని చేయటం కొంచెం కష్టమే కాబట్టి ఒక 2 షేర్ల బియ్యం అయితే పట్టిస్తున్నా. కోళ్ళు కూడా పోయినాయి కదా, ఇక మా ఆయన కాస్త ఫ్రీగానే ఉంటాడు. చిన్నోని పట్టుకుంటాడులే అన్న ధైర్యంతో అయితే పట్టిస్తున్నా. ఇక బియ్యంలో అయితే మినపప్పు పోసి అయితే పట్టిస్తున్నా. మినపప్పు అయితే ఇంట్లోనే ఉండే, ఇక ఎంత ఉండేనో ఏమో గాని ఉన్న కాడికి పోసేసిన. ఇక మా ఆయనకైతే ఇచ్చేసిన గిర్ని దగ్గర పెట్టిరమ్మని. ఈ చెక్కలు కోళ్ళపారం దగ్గర పని జరిగేటప్పుడు అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఊకేనే వాడున్నాయి. వీటితో ఒకటి టేబుల్ లాగా అయితే కొట్టిద్దాం అనుకున్నాను గానీ ఆయన కొట్టేటట్టు అయితే లేడు. ఇప్పుడు చాలా మంది ట్రెడిషనల్ గా అయితే రెడీ చేసుకొని ఇంట్లో పెడుతున్నారు కదా, చూడనీకి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక నేను కూడా ట్రై చేద్దామని ఒక చెక్కనైతే తీసుకున్నా. అయితే చెక్క బ్లూ కలర్ ఉంది కదా, దాని మీద రెడ్ కలర్ వేస్తే గనక మనకు నీట్ గా కనిపించదు రెడ్ కలర్ అనేది. ఇంకా అందుకే ముందైతే వైట్ కలర్ అయితే వేసేస్తున్నా. వైట్ కలర్ వేసి దానిపైన రెడ్ కలర్ వేస్తే రెడ్ కలర్ అనేది మంచిగా కనిపిస్తుంది. చూడండి, నేను ఒక వైపు వేస్తూనే ఉన్నా, మా వాడేమో ఒక వైపు దాన్ని చెడగొడుతూనే ఉన్నాడు. ప్రతి పనిలో వాడైతే నాకు తోడే ఉంటాడబ్బా. హెల్ప్ చేయనికే కాదు, చేసేది పాడు చేయనికే. ఇంకా వైట్ కలర్ అయితే వేసి కాసేపు అయితే ఎండలో పెట్టినా, దబ్బునే ఆరిపోయింది. ఇంకా తర్వాత దాని మీదే రెడ్ కలర్ అయితే వేస్తున్నా. ఈ రెడ్ కలర్ వైట్ కలర్ అయితే ఇంట్లోనే ఉండే, ఇప్పుడు ఏం తెప్పియలేదు, ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉంది. ఒకసారి షెల్ఫ్ కి అయితే కలర్ వేసిన కదా, ఇది అప్పుడైతే తీసుకున్నా. మిగిలిన దాన్ని ఇప్పుడు వేస్తున్నా. ఇది మంచిగా అనిపిస్తే గనక మిగతా చెక్కలకి కూడా ట్రై చేసి చూడాలి. 4-5 చెక్కలు అయితే ఉన్నాయి ఉట్టిగానే, ఇక వాటితో ఏం యూజ్ లేదు కదా అనేసి ఇదైతే ట్రై చేస్తున్నా. ఒకవేళ ఇది మంచిగా అనిపిస్తే ఇంకొక 2-3 చెక్కలకైతే ట్రై చేసి ఇంట్లో అక్కడక్కడ పెట్టాలి, బాగుంటది. ఇంకా రెడ్ కలర్ కూడా వేసిన తర్వాత ఎండలో అయితే కాసేపు పెట్టేసిన. వైట్ కలర్ అనేది కనిపించకుండా మొత్తం రెడ్ కలర్ తో అయితే కవర్ చేసిన. ఇంకా రెడ్ కలర్ కూడా ఆరిపోయిన తర్వాత చాక్ పీస్ తో అయితే దానిపైన ముగ్గేసుకున్నాను. మనకు అసలే తిప్పుడు ముగ్గులు అనేవి వచ్చేది చాలా కష్టం. అందులోనూ మా బుడత పక్కలనే ఉండి ఒకటే సతాయిస్తున్నాడు. ఇంకా ఎలాగోలో కష్టపడి చాక్ పీస్ తో అయితే నీట్ గా వేసేసుకున్నాను. డైరెక్ట్ గా గనక వేసానంటే ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర తప్పైతే పోతుంది అనమాట. ముందే గనక చాక్ పీస్ తో వేసుకున్నామంటే ఇంకా మనం తొందరగా వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇట్లా ముందే వేసుకొని దాని మీద వేసుకుంటూ వెళ్ళామంటే ఏ మిస్టేక్స్ కూడా జరగవు. బ్రష్ అయితే 0 సైజ్ ఉండాలంట. ఇది ఏ సైజో ఏమో గానీ మరీ సన్నగా అయితే లేదు, కొంచెం లావుగానే పడుతుంది. ఇక ఏదో ఉన్నదాంతోనే ట్రై చేద్దామని అయితే చూస్తున్నా. వీడియోలో ఫాస్ట్ చేసినా కానీ నేను వేయటం మాత్రం చాలా స్లోగా వేసుకున్నా. ఎక్కడ మిస్టేక్ అవుతుందో, ఎక్కడ మా వాడు కదిలిస్తాడో అనేసి చాలా నెమ్మదిగా వేసుకున్నా. మనం ఏదైనా పని చేస్తున్నామంటే దాని మీద పూర్తిగా ధ్యాస పెట్టాలి. అది మనకు రాకపోయినా మంచిగా వేసుకునేలాగా అయితే ట్రై చేయాలి. ఇది వేసుకునేటప్పుడు కొద్దిగా మిస్టేక్ పోయినా సరే సూర్నికి అంత మంచిగా అనిపించదు కదా, అందుకే అసలు మిస్టేక్సే రావద్దు అనేసి మెల్లిగా అయితే వేసుకున్నా. ఇంకా చాలా రకాల తిప్పుడు ముగ్గులు అయితే ఉంటాయి కానీ మనకు వేసుకోవటానికి వీలుగా ఉండేదే వేసుకోవాలి. పెద్దది చూసి వేసుకోవద్దు, మనకు వేయటానికి వస్తదా రాదా అనేది చూసి వేసుకోవాలి. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత దాన్ని కాసేపు అయితే ఎండలో పెట్టేసిన, తొందరగా ఆరిపోతుంది అనేసి. నాకు ఇంట్లోకి ఇలా కొత్తగా అవి ఇవి ట్రై చేసి పెట్టాలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఇల్లు మొత్తం వీటితోనే నిండిపోయేది. ఇక ఆరిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకెళ్లి పెడుతున్నా. ఇంకా ఇది ఒకే దగ్గర కాదు, మనకు నచ్చిన దగ్గర పెట్టుకోవచ్చు. ఒక్క రోజు ఒక దగ్గర పెట్టుకుంటే ఇంకో రోజు ఇంకో దగ్గర పెట్టొచ్చు. ఎప్పుడు ఒకే దగ్గర పెట్టే కన్నా అప్పుడప్పుడు ప్లేసులు మారుస్తుంటేనే ఇంట్లో ఇంకా కొత్తగా అనిపిస్తుంటది. ఉదయం అయితే కూర చేయలేదు
కదా, ఇంకా కూర వేద్దామని అయితే చిక్కుడుకాయని అయితే గిల్లుతున్నా. చిక్కుడుకాయలో సగం మంచిగా ఉంటే పెద్ద సగం వేస్ట్ అయిందబ్బా. అన్ని పురుగులే. అసలు ఈ పురుగులను చూస్తే అన్నం కూడా తినాలనిపి. అదేంటో గాని బాలేంది మొత్తం తీసేసి మంచిగా ఉన్న కాడికి వండినా సరే తినేటప్పుడు అవే గుర్తొస్తాయి నాకైతే. మా ఆయన అర్ధ కిలో తెస్తే అందులో సగం పాడైతది, సగం వండుకోవాల్సి వస్తది. ఇంకా తెచ్చిన దాంట్లో సగం పాడేయగా వండిన కూర 3 పూటలు అవుతుందంటారా? నేను అర్ధ కిలో తెచ్చిన 3 పూటలకు సరిపోదా? కానీ ఆ హాఫ్ కేజీలో సగం పాడైంది మాత్రం చూడరు. మళ్ళీ అట్లా కూడా నన్నే తెచ్చిన 4 రోజులకు వండితే ఇట్లనే ఖరాబ్ అవుతుంది. కానీ నేను తెచ్చిన 2వ రోజే ఈ కూర చేస్తున్నా, కానీ అంత పాడైంది చూడండి. చిక్కుడుగాయని కర్రీ చేసుకునే కంటే ఫ్రై లాగా చేసుకుని ఏదైనా చారు చేసుకుంటే గనక చాలా బాగుంటుంది. కానీ మా ఆయనకు నీళ్లు పోసి చేస్తేనే ఇష్టం. కూర చేసామంటే అందులో ఖచ్చితంగా చారు ఉండాల్సిందే. ఇక ఇంతటితో అయితే మధ్యాహ్నం వరకు చేసుకునే పనులు అయితే అయిపోయినాయి. ఇంకా కర్రీ కూడా అయిపోయింది కాబట్టి మధ్యాహ్న భోజనం అయితే చేయాలి. ఇంకా ఈ వీడియో వచ్చేసి నిన్న తీసిందనమాట. పల్లీలు అయితే మిషన్ పట్టించారు. ఇంకా చుట్టుపక్కల మొత్తం బుడ్డలు పడతాయి కదా, అవన్నీ అయితే ఏరుతున్నాం అనమాట. నేనేమో నా పనిలో నేనుంటే మా వాళ్ళేమో మంచిగా బుడ్డలు కాల్చుకొని అయితే తింటుర్రు. కనీసం నాకు ఒక్కటి కూడా ఇయ్యలేదు. చుట్టుపక్కల ఉన్న బుడ్డలన్నీ ఏరేసి ఇంకా ఒక దగ్గర చాలా బుడ్డలు ఉంటాయి, ఇంకా అక్కడ కూర్చొని అయితే చెరుగుతున్నాం. నాతో పాటు అమ్మమ్మ అయితే వచ్చిందనమాట. అమ్మమ్మ అయితే ఉదయం నుంచి కూర్చున్నా సరే అసలు ఏ నొప్పి అనకుండా కూర్చున్నది. కానీ నాకు మాత్రం ఒకటే బ్యాక్ పెయిన్ వస్తుంది అబ్బా కూర్చొని. నేను మొన్న ఒక వీడియోలో అయితే అన్నా కదా, నేను పొలం దగ్గరికి ఏం పోను. ఆ రోజు నుంచి పొలం దగ్గరికి ఊకే వెళ్లాల్సి వస్తుంది. ఇక ఉంటానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.